యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం చదువుతారు చూడండి. మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. అంటున్న మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఇదిగో మీరు ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకములో ఇదిగో మీకు శ్రమ. లోకంలో ఇదిగో మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, అర్థమవుతుందా? మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీకు ఈ లోకములో మేలు అని ఉంటే బాగుండేది కదా. మనం కూడా ఏం చేసేవాళ్ళం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనేవాళ్ళం కదండి. మనకు కావాల్సింది ఏంది? ఎంతసేపు ఏం కావాలా? దేవుని దగ్గరికి వస్తే గర్భఫలం రావాలా, దేవుని దగ్గరికి వస్తే రోగాలు పోవాలా, దేవుని దగ్గరికి వస్తే పాడి పంటలు దీవించబడాలా. ఇవే కదా మనకు కావాల్సింది. కాబట్టి యేసు ప్రభు ఆ రోజుల్లో ఇది ఈ లోకంలో మీకు మేలు మేలు అని అన్నింటే ఈ రోజున్న దేవుని బిడ్డలారా బాగుండేది. అయితే యేసు ప్రభు ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలతో ఆయన అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, లోకములో మీకు మేలు అని అనలా, లోనటువంటి మీకు శ్రమలు కలుగుతాయి అని అన్నాడు. శ్రమలు కలుగుతాయి అన్నటువంటి ఈ మాటను బట్టి మీరు పొరపాటున కూడా భయపడకండి అని అన్నాడు. ఎందుకు భయపడకండి అని నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు అంటున్నాడు, నన్ను మీరు ఆరాధిస్తున్నారు కదా, నన్ను మీరు వెంబడిస్తున్నారు కదా, ఇదిగో నేను ఎవరిని అనంటే ఈ లోకాన్ని జయించినటువంటి వాడని. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. ఈ లోకముని నేను జయించినటువంటి వాడని కాబట్టి ఇదిగో శ్రమ కలిగినప్పుడు మీరు భయపడకుండా మీరేం చేస్తారు అనంటే, మీరు నాకు ప్రార్థన చేయండి, మీరు నాకు మొరపెట్టగలిగినట్లయితే నిశ్చయముగా నేనేం చేస్తాను అనంటే, మీకు కలిగినటువంటి శ్రమలన్నిటిలోంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని యేసయ్య చెప్పాడు.